హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అగ్ని పరీక్ష సీజన్ 2 సో మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. సో నిన్న ఎపిసోడు ఈరోజు ఎపిసోడు చూసిన తర్వాత మీకేమనిపించింది? ఏ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపించింది? హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు డెఫినెట్గా బాగా ఆడతారు అని ఎవరి పేరు మీకు చెప్పాలనిపిస్తుంది? హౌస్లోకి వెళ్ళడానికి ఎవరికి ఓట్ చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. సో నిన్న ఎపిసోడ్ చూసుకుంటే రాజకుమారి ఫస్ట్ టాస్క్లో నిజంగా చాలా బాగా ఆడారు. ఆ బెలూన్ టాస్క్లో తను రిస్క్ చేసి మరి ఆడి విన్ అవ్వడం అనేది, ఆ ఫైర్ కార్డ్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ కార్డ్స్ని ముందుగా రాజకుమారి గెలుచుకున్నారు. సో ముందుగా ఫస్ట్ తను ఆడిషన్లో ఫస్ట్ గ్రీన్ తను గెలుచుకున్నారు. తర్వాత తన గేమ్ ఎలా ఉంటుంది, గేమ్లో తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తన గేమ్ ఎలా ఆడతారు అని అంతా కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. నిన్న ఫస్ట్ టాస్క్ ఆడి నిజంగా చాలా ఇంప్రెస్ చేశారు అందరినీ. సో నిజంగా విన్నింగ్ మూమెంట్, తను రిస్క్ చేసి విన్ అవ్వడం అనేది అటు ఆర్జే చరణ్ అండ్ ఇంకా అపూర్వ వాళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య తన మైండ్ యూస్ చేసి రిస్క్ చేసి విన్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ టాస్క్లో అటు దీపక్ అండ్ ఇంకా ఇటు గాయత్రి అండ్ హేమంత్, సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఆ కలర్స్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి పాన్లో వేయాలని చెప్పేసి ఇచ్చిన టాస్క్లో దీపక్ చాలా జెన్యూన్గా ఆడి దీపక్ విన్ అయ్యారు. దీపక్ ఫైర్ కార్డ్ గెలుచుకున్నారు. అండ్ ఇంకా తర్వాత పెట్టిన టాస్క్లో నెక్స్ట్ ఇటు మిథిలేష్ అండ్ ఇంకా అమన్, మన రోహిత్, సో వీళ్ళ ముగ్గురికి గేమ్ ఆడాల్సి వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు ఫస్ట్ ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ని పెట్టాలి. అందులో ముందుగా మిథిలేష్ అవుట్ అయిపోతే నెక్స్ట్ రోహిత్ అండ్ ఇంకా అమన్ వీళ్ళిద్దరికీ పోటీ జరిగింది. వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువగా ఫిజికల్గా మూవ్ అయ్యారు. సో దాంతో అపూర్వాన్ని సంచాలకుగా పెట్టడం జరిగింది. అపూర్వ సంచాలకుగా తన డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేదు అని అక్కడ కొంతమంది ఫీల్ అయ్యారు. దానికి సంబంధించి మళ్ళీ ఆ జడ్జిమెంట్ అనేది జడ్జెస్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ అక్కడ అమన్ విన్ అవ్వడం జరిగింది. సో నిన్న ఆ ఫైర్ కార్డు అమన్ కూడా ఒకటి గెలుచుకున్నారు. ఆ కార్డు బిందు మాధవికి ఇవ్వడం జరిగింది. సో తనకి కావాల్సి వచ్చినప్పుడు బిందు మాధవి ఆ కార్డు ఇస్తారు. సో నిన్న ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రియా శెట్టి కానీ, మర్యాద మనీష్ కానీ అండ్ ఇంకా విన్నర్ కళ్యాణ్ పడాల్ కానీ వీళ్ళు ఆ షోకి వచ్చి ఆ ఎపిసోడ్కి వచ్చి వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి వాళ్ళ సలహాలు, వాళ్ళ జర్నీ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసి వాళ్ళకి ఈ టాస్క్లు ఇచ్చి వెళ్ళడం అనేది కొంచెం వాళ్ళకి ఎంటర్టైనింగ్గా అండ్ ఇంకా ఇన్స్పైరింగ్గా అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. అండ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఈరోజు కూడా ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు కొంతమంది. ముందుగా డెమోన్ పవన్, తర్వాత అండ్ ఇంకా మర్యాద మనీష్ వచ్చారు, తర్వాత దివ్య కూడా వచ్చారు. సో వీళ్ళ ముగ్గురు ఈరోజు ఎపిసోడ్లో వచ్చారు. సో డెమోన్ పవన్ వచ్చి సృష్టితో కొంచెం ఆ డాన్స్ చేయడం కానీ, తనని గేమ్కి సెలెక్ట్ చేయడం కానీ, తను మళ్ళీ ఈరోజు ఫైర్ కార్డ్ గెలుచుకోవడం కానీ అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో తర్వాత నెక్స్ట్ బాగీ కూడా ఈరోజు ఫైర్ కార్డ్ గెలుచుకున్నారు. అండ్ ఇంకా తర్వాత ఫైనల్లీ ఝాన్సీ కూడా ఫైర్ కార్డ్ గెలుచుకున్నారు. అసలు ఝాన్సీ గెలుచుకుంటారా లేదా, తను ఫిజికల్గా కానీ అండ్ ఇంకా తను మెంటల్లీ కానీ ఎట్లా ఆలోచిస్తారు, తన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, గేమ్స్ ఎట్లా ఆడతారు, టాస్క్లు ఇస్తే తన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఎక్సైట్మెంట్తో అంతా కూడా తన గురించి కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎందుకంటే తన స్టోరీ కానీ రాజకుమారి స్టోరీ కానీ వీళ్ళిద్దరు స్టోరీలు బాగా ఇంప్రెసివ్గా అనిపించినాయి. వాళ్ళ లైఫ్లో వచ్చిన స్ట్రగుల్స్, హడల్స్ అన్నీ కూడా తట్టుకుని వాళ్ళు ముందుకొచ్చి నిలబడ్డారు. వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అనిపించింది అందరికీ కూడా. సో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళితే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అనే కాన్సెప్ట్లోనే వాళ్ళని సెలెక్ట్ చేయడం, డైరెక్ట్ రాజకుమారికి గ్రీన్ ఇవ్వడం కానీ, తర్వాత ఝాన్సీని హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు కంటెస్టెంట్గా సీజన్ 2లో కంటిన్యూ చేయడం కానీ అగ్ని పరీక్షకి చాలా బాగా అనిపించింది. తను కూడా లాస్ట్లో మళ్ళీ వైట్ గోల్డ్ అని చెప్పేసి తను గెలుచుకోవడం. అండ్ ఇంక ఇక్కడ నామినేషన్స్లో కూడా దివ్య వచ్చినప్పుడు నామినేట్ చేయాలి అంటే ఎలా నామినేట్ చేస్తారు, మీ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు కూడా మ్యాక్సిమం అందరూ కూడా అపూర్వాని టార్గెట్ చేసి అపూర్వానే నామినేట్ చేస్తున్నారు. ఏదైనా ఆర్గ్యుమెంట్ అపూర్వతోనే అవుతుంది. మరి అపూర్వాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియలేదు. మరి అంటే వాళ్ళ మధ్య ఆఫ్ కెమెరా ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా, లేదు అంటే
ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, తన బిహేవియర్ ఏమైనా వాళ్ళకి ఎక్కడేమైనా నచ్చలేదా, లేదు అంటే తన గేమ్ వాళ్ళకి ఏమన్నా నచ్చలేదా అనేది అర్థం కాలేదు. సో అక్కడ ఆడిషన్స్లో ఎవరైతే చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారో, ఇక్కడ టాస్క్లోకి గేమ్లోకి కొంచెం ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయింది, కొంచెం డల్ అయ్యారు అనిపించింది. ఇప్పుడు ఆర్జే చరణ్ కానీ అండ్ ఇంకా మిథలేష్ కానీ వాళ్ళ ఆడిషన్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. కానీ ఎపిసోడ్స్లో ఇక్కడ ఓన్లీ ఫిజికల్ టాస్కే ఉండదు కదా, సో ఇక్కడ మెంటల్లీ కూడా మనం మైండ్ ఉపయోగించాలి, బ్రెయిన్తో ఆలోచించి టాస్క్ అనేది ఆడాల్సింది ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఆ గేమ్స్ అర్థం కాకో లేకపోతే కొంచెం ఈ ఫిజికల్ టాస్క్ కానీ ఆ మైండ్ యూస్ చేసి ఆడాల్సిన టాస్క్లు కానీ ఆడడానికి కొంచెం ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. సో చూద్దాం అసలు ఈ 15 మెంబర్స్లో నుంచి ఎవరు హౌస్లోకి వెళ్తారని మీకు అనిపించింది. నిన్న ఎపిసోడ్లో కానీ ఈరోజు ఎపిసోడ్లో కానీ ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది ఒరిజినాలిటీ ఏమన్నా మీకేమైనా బయటపడిందా, ఎవరికైనా ఒక ఐడియా వచ్చిందా వీళ్ళ హౌస్లో ఎలా ఉండబోతున్నారు అనేది, హౌస్లోకి ఎవరిని పంపించాలని మీరు అనుకుంటున్నారు, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు, ఈసారి బిగ్ బాస్ 10 ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.